మమ్మీ ఈరోజు స్పెషల్ ఏంటి? సండే కదా. ఈరోజు నా స్టైల్లో ఇంట్లో నేను చేస్తే మీ అందరు ఇష్టంగా తింటారు కదా, చికెన్ ఫ్రై చేస్తున్నా. వావ్, చికెన్. ఓకే, ముందుగా ఫ్రెష్ చికెన్ తీసుకున్నానండి. ఒక 4-5 సార్లు కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని చికెన్ ఇందులో వేసేసుకుందాం. బాండి పెట్టి చికెన్ వేసాను కదా, ఇప్పుడు దీంట్లో నుంచి నీళ్ళు వస్తాయి, ఇవన్నీ పోవాలి. అందుకని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు చూడండి. చికెన్లో ఎలా వాటర్ వచ్చిందో ఈ వాటర్ అన్నీ ఇనిగిపోవాలి. అప్పుడు మనకి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నీళ్ళన్నీ ఇనిగిపోయే వరకు మూత పెట్టేద్దాం. చూడండి, చికెన్ హాఫ్ బాయిల్ అయింది, అలాగే వాటర్ అన్నీ ఇనిగిపోయినాయి. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకో బాండీ తీసుకొని ఇందులో మనకి ఫ్రైకి సరిపడా ఒక గరిటె ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు 2 చెక్క, ఇలాచీ 2 అండి, అలాగే మొగ్గలు ఒక 4. మసాలా అన్నీ వేసాం కదండి, చెక్క, లవంగ, యాలకులు. ఇప్పుడు ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి, ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఉల్లిపాయ ఫ్రై అయిందండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి ఇలా వేసేస్తున్నా. ఉల్లిపాయ ఫ్రై అయిందండి, పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేస్తున్నా. ఇప్పుడు బాగా వేపుకున్నాం. ఉల్లిపాయలో బాగా ఒక 5 నిమిషాలు వేయించుకున్నాం కదా. ఇప్పుడు మీడియంగా కట్ చేసుకున్న పెద్ద టమాటాలు ఒక 2 వేసేస్తున్నా. మనకి లైట్ గ్రేవీలా వచ్చి టమాటా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా వేసాం కదా, ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి టమాటా ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కారం కొంచెం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు వేస్తేనే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు బాగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయేలాగా వేయించుకుందాం. అల్లం పేస్ట్ బాగా వేగింది కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కరివేపాకు. చికెను ఆల్రెడీ సగం ఉడికింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడకడానికి చికెను ఒక అరకప్పు వాటర్ వేస్తున్నానండి, కానీ ఎక్కువ వేయద్దు, కొంచెం చాలు. బాగా కలిపేసి పర్ఫెక్ట్గా అన్నీ ఉడకాలండి. చికెన్ కానీ మసాలాలు కానీ అన్నీ ఉడకాలి. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకుందాం. ఎంతవరకు వచ్చింది చికెన్ ఫ్రై చూడండి. వావ్, అరకప్పు వాటర్తో పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చికెను. చూడండి. ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి అండి, మనకి ఇదే అండి టేస్ట్. ఎండి కొబ్బరి ఇలా పొడి చేసి పెట్టుకున్నానండి, ఒక స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు మనం మూత పెట్టకుండా బాగా వేయించుకుంటే ఈ యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఈరోజు చికెన్ ఫ్రై చేసింది. నేను టేస్ట్ చేసి చెప్తా. ఎలా ఉంది? సూపర్ ఉంది ఫ్రెండ్స్, అద్దరిపోయింది. అయింది. చికెను టేస్ట్ చూసి చెప్పేస్తా. ఆహా, యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంత కూడా మిగిలిచ్చారు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంది. చికెన్ ఫ్రై అద్దరిపోయింది. చికెన్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్.